వెల్కమ్ బ్యాక్. శ్రీరామనవమి వేళ అయోధ్యలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలకు సూర్య తిలకం దిద్దారు. ఈ సందర్భంగా సూర్యకిరణాలు దాదాపు 4 నిమిషాల పాటు బాలరామయ్య నుదుటిపై పడ్డాయి. ఈ అపూర్వ దృశ్యాన్ని వీక్షించడానికి భక్తులు పెద్ద సంఖ్యలో పోటెత్తారు. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఈ దృశ్యాన్ని ప్రత్యక్ష ప్రసారం చేసింది. దీంతో కోట్ల మంది భక్తులు తమ ఇళ్ల నుంచి ఈ అద్భుతాన్ని వీక్షించారు. మరోవైపు అయోధ్య అంతటా ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడేలా భారీ సెట్టింగ్లు, రంగురంగుల విద్యుత్ దీపాలు, పూలతో ఆలయ ద్వారాలను అందంగా ముస్తాబు చేశారు. మరోవైపు లోక రక్షణ, రాక్షస సంహారం కోసం శ్రీ మహావిష్ణువు ఒక్కో యుగంలో ఒక్కో అవతారంలో జన్మించాడని చెప్తారు. అలా త్రేతాయుగంలో మహావిష్ణువు 7వ అవతారమే శ్రీరాముడు. శ్రీరాముడు నవమి తిథి రోజున సూర్యవంశంలో జన్మించాడు. సూర్యుడు తన పూర్తి ప్రభావంలో ఉన్న మధ్య యుగంలో అభిజిత్ ముహూర్తంలో రామయ్య జననం జరిగిందని చెప్తారు. ఆనాడే సీతారాముల కళ్యాణం జరిగిందని, 14 ఏళ్ల అరణ్యవాసం అనంతరం పట్టాభిషిక్తుడైన రోజు కూడా నవమి తిథిగా చెప్తారు. అందుకే ఏటా శ్రీరామనవమి రోజు ప్రపంచవ్యాప్తంగా పండగ పర్వదినంగా జరుపుకుంటారు రామభక్తులు. प्रकट कृपाला दीन दयाला कौशल्या हितकारी हर्षित महतारी. హైదరాబాద్